Hello everyone, you are in Shivani Talks. Follow us for more admiring stories. The topic is about Mrigashira Karti. What is the significance of Mrigashira Karti? అసలు ఎలా ప్రారంభం అవుతుంది అనేది వీడియోలో చూద్దాం. ఎవ్రీ ఇయర్ జూన్ 7th to 10th డేట్స్లో మృగశిర కార్తి స్టార్ట్ అవుతుంది. జనరల్లీ మన సూర్యుడు ఏ నక్షత్రంలోకి అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్రం నేమ్ ఆధారంగానే కార్తి నేమ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అశ్విని నక్షత్రం నుండి స్టార్ట్ అయ్యి మన శాస్త్రాల్లో ఉన్నట్టుగా 27 నక్షత్రాలలో రేవతి నక్షత్రం ఇస్ ద లాస్ట్ వన్. సో ఇలా ఏ నక్షత్రంలోకి అయితే సూర్యుడు ఎంటర్ అవుతాడో ఆ నక్షత్రం నేమ్తోనే కార్తిని పిలవడం జరుగుతుంది. ద స్టోరీ బిహైండ్ మృగశిర కార్తి ఏంటంటే, లాంగ్ ఎగో విశ్వరూప మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఎన్నో యాగాలు పూజలు చేసి ఎంతో బలంగా మారిపోతాడు. అతనిలో క్రూయల్ మైండ్ ఫేస్ కూడా ఉండడంతో ఎప్పటికైనా దేవుళ్ళని జయిస్తాడేమో అనే భయంతో ఇంద్రుడిలో స్టార్ట్ అవుతుంది. ఒక ప్లాన్ ప్రకారం విశ్వరూప మహర్షిని చంపేస్తాడు ఇంద్రుడు. విశ్వరూపుడు చనిపోయాడన్న న్యూస్ వాళ్ళ ఫాదర్ ధ్వష్ట ప్రజాపతికి తెలియడంతో ఎంతో కోపంతో రగిలిపోతాడు. కొడుకు మరణానికి కారణమైన ఇంద్రుడి పైన ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అని ఒక పెద్ద హోమం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ హోమం రిజల్ట్గా ఆ హోమగుండంలో నుండి వృతార్థుడు అనే రాక్షసుడు బయటకు వస్తాడు. ఈ వృతార్థుడు చాలా స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ ఎవిల్. అతనికి ఎలాంటి ఆయుధాలతోనూ రాళ్లతోనూ కర్రలతోనూ అండ్ డే అండ్ నైట్ కాని సమయంలో మాత్రమే చావు ఉంటుంది అనే ఒక వరం ఉంటుంది. సో అసలు అప్పటి వరకు ఉన్న ఎలాంటి ఆయుధాలతోనూ కూడా అతనికి చావు ఉండదు అనే ఒక వరంతో అతడు జన్మించి ఉంటాడు. అలా వరం ఉండడంతో విచ్చలవిడగా మనుషుల్ని హింసిస్తూ చంపుతూ తిరగసాగాడు. వృతార్థుడిని ఆపే మార్గం తెలియక దేవతలందరూ విష్ణు దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, వుడ్తో కానీ రాళ్లతో కానీ లోహంతో కానీ చేయని ఆయుధం అంటే దదీజీ మహర్షి అనే ఒక మహర్షి ఉంటాడు. అతని బ్యాక్ బోన్ వెన్నుముక అంటాం కదా, దాన్ని తీసి ఆయుధంగా మార్చండి అని దేవతలకు చెప్తాడు. అప్పుడు దేవతలు అందరూ దదీజీ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగా అతను హ్యాపీగా ప్రాణత్యాగానికి ఒప్పుకుంటారు. అలా అతని బ్యాక్ బోన్ తీసి ఆయుధంగా చేసి ఆ ఆయుధాన్ని వజ్రాయుధంగా పిలుస్తారు.